మన డాకుమారా జెన్యున్ గా చెప్పండి ఆయన ఎలా అనిపించిందన్న? అసలు ఒకటే మాట, జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఇంతకు మించి ఏం లేదు. రివ్యూలు లేవు, రేటింగ్లు లేవు. కళ్ళు మూసుకొని వెళ్ళి సినిమా చూడండి, హాయిగా ఎంజాయ్ చేసి ఆ సంక్రాంతి పండగ వాతావరణాన్ని, ఆ వైబ్ని ఫీల్ అయ్యి బయటికి రండి. ఎందుకు అంటే బాలయ్య గారు ప్రతిసారి వస్తున్నారు, నిలబడుతున్నారు, గెలుస్తున్నారు. ఇక బాబీ కొల్లి గారు హ్యాట్స్ ఆఫ్. మీ తర్వాతే ఎవరైనా కానీ ఒక ఫ్యాన్ని అర్థం చేసుకోగలరు. ఇది ఫ్యాన్ సంభవం. ఒక ఫ్యాన్గా మీరు సినిమా తీస్తారు, అది మాకు ఇస్తారు, అందుకే అంత బాగుంటుంది కూడా అవుట్పుట్. ఈ లాస్ట్ టైం పూనకాలు లోడింగ్ అనుకుంటూ పూనకాలు తెప్పించారు, ఈసారి దబిడి దిబిడి అనుకుంటూ అందరితో దబిడి దిబిడి మోతమోగించారు. ఇంకా సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ కాదు బాలయ్య, ఈసారి గాడ్ ఆఫ్ సంక్రాంతి. బ్లైండ్ విన్నర్. గేమ్ చేంజర్ కన్నా నేను కళ్ళు మూసుకొని బాగుందని చెప్తానా. ఆ రామ్సే బాగుంది. హ్యాపీగా గేమ్ చేంజర్ కన్నా ఇదే ఎంజాయ్ చేస్తారు జనాలు, అది మర్చిపోతారు కూడా. సో ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఎలా? ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ హై ఇస్తుంది. మీరు ఎట్లా అయితే వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీన్కి సీట్లలోంచి లేచి నిలబడి ఇదిరా కావాల్సింది అనుకుంటారో, ఇక్కడ కూడా అలాంటి ఎలివేషన్ ఉన్న సీనే. అసలు ఎలివేషన్స్కి ఎక్కడా తగ్గలే. ఎలివేషన్లకి ఆ తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఇద్దరికిద్దరు బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకొని ఆయన డైరెక్ట్ చేశాడు, ఈయన మ్యూజిక్ కొట్టాడు, ఈయన యాక్ట్ చేశాడు. మొత్తం అందరికందరూ సరిపోయారు. సెకండ్ హాఫ్ ఎలా? సెకండ్ హాఫ్ మేబీ స్టోరీలోకి వెళ్తున్న కొద్దీ, క్యారెక్టర్స్ని కనెక్ట్ చేస్తున్న కొద్దీ, మిస్ అయిన డాట్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ డాకు మహారాజ్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీకు ఒక హైలోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత కొంచెం ఎమోషనల్ సీన్స్ వస్తాయి, కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ మేబీ కొంచెం మాస్ ఆడియన్స్కి డల్ అనిపించచ్చు. డల్ అనిపిస్తున్న టైంలో మళ్ళీ బాబీ కొల్లి గారి స్పెషాలిటీ ఇదే. డల్ అనిపిస్తున్న టైంలో మళ్ళీ జనాలని సీట్లోంచి లేపేస్తారు. ఎలివేషన్ సీన్ ఇచ్చి బాలయ్య బాబుతో ఒక పంచ్ డైలాగ్ చెప్పి ఒకరిని నరికించేస్తారు. మన సత్య జీవన్ అన్న కామెడీ ఎలా అనిపించింది? అసలు వాళ్ళ కామెడీ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటుంది, కానీ ఉన్నంతసేపు మాత్రం ఓకే నవ్వుకుంటాం. ఎందుకంటే బాలయ్య బాబు గారు, సత్య గారు ఇంకా ఇద్దరు ఒకరికొకరు ఫేస్ ఆఫ్ అయ్యి ఆ కామెడీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది. మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ అన్న క్యారెక్టర్ ఆయన వచ్చారు సినిమాకి, మాతోనే చూశారు కూడా. అసలు సందీప్ అన్న క్యారెక్టరైజేషన్, అలానే ఆయన చేసిన యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషన్స్, అసలు సందీప్ అన్న మరి యాక్టర్ డైరెక్టర్ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, అలా చేస్తారు ఆయన. ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ కళ్ళు మూసుకొని బాలయ్య బాబు గారే, డాకు మహారాజే. మరి రేపు మరి సంక్రాంతికి వస్తున్నాం, ఏమైద్దో చూడాలి. హోప్ఫుల్లీ వెంకీ మామ కూడా కొడతాడు అనుకుంటున్నాం.